నా పేరున 10 ఎకరాలు భూమన్నా రాసి పెట్టావా? ఈ మగాళ్ళ బుద్ధే ఇంత. అవసరం తీరేదాకా ఆతుకూరు ఆతుకూరు అంటారు, అవసరం తీరాక ఘనాతుకూరు అంటారు. పర్మనెంట్ గా పెట్టుకుందాలాగానే ఉంటున్నావా? ఏ జిల్లాకి వెళ్ళి ఏ పట్టు నేర్చుకొచ్చావో గాని ఈ ఊళ్ళో అత్తరమ్మే సత్తార్ సాహిబ్ గారి దగ్గర నుంచి మండలం పేషెంట్ దాకా ఏదో కోల్పోయిన వాళ్ళగా నీ గుడి చుట్టూ గుడుగుడు మంది తిరుగుతున్నారు. ఈ స్కూల్కి వెళ్ళే కుర్రోళ్ళు చేతులు వదిలేసి సైకిల్ దొక్కుతున్నారు. ఎప్పుడు చూసినా పెట్టలేదో 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 అని ఏడుస్తామంటే ఇది పెట్టింది ఎవడే, ఇది పెట్టింది ఎవడు? అంతెందుకు 10,000 పెట్టుబడి పెట్టి నీతో కాపీ హోటల్ పెట్టించానా? ఎంత పెట్టినా గానీ నువ్వు పెట్టింది దాటలేదో, నువ్వు పెట్టింది దాటలేదో, నువ్వు పెట్టింది దాటలేదో అని ఇంకా ఏడుస్తావంటే నాకంటే తృప్తిగా పెట్టగలిగిన మగోడు ఈ మండలంలో ఎవడున్నాడు అని. అయ్యో, దత్తుడి గారికి కోపం వచ్చినట్టుంది. ఈ పట్టు నీకు నేర్పిన గురువేవుతో గాని దాన్ని పిలిచి దాంతో లచ్చొత్తులు నువ్వు చేయించాలే. ఏయ్, నీ సోకు చూడకుండా నవనీతమ్మ నే నిముసమైన నిలువలేనే ముద్దుల గుమ్మ. చింత చింత నువ్వు కాసుకోరికి నాకు అట్టవా? ఎంగిలా కాపీ వాట్ల కప్పుకి నీ నోటికి డిఫరెన్స్ అంటే నాయను ఇంత రుచిగా ఉందంటే, ఇంత రుచిగా ఉందంటే ఆయన ప్యానాలు తీసేస్తున్నావు కదంటే. ఎవరా ఎవరాదే వారని ఎవ్వ తెగులు దగ్గర కోళ్ళగా మెరట్ట వారిపోతున్నాడు రా. సాంబయ్య వచ్చాడు. సాంబయ్య వచ్చాడా? వారిని ఎవ్వ ఇక్కడ పెట్టిన గుట్టలు ఎవడు కొట్టేశారండి బాబు. అమ్మో, లోకల్ గా పెద్ద మనిషిని ఇప్పుడు ఈ పొజిషన్లో బజార్లోకి వెళ్తే కుక్కలు ఎమ్మడ పడతాయో ఏమో. నవ్వు వచ్చి నవ్వేనండి. ఇంకా అయ్యో నా అదృష్టం బాగుంది, ఇంకోటి వచ్చింది కాదు. బాగున్నారండి. అంటే ఏంటని ఉద్దేశం? నేనేదో గవర్నమెంట్ ఆసుపత్రిలో జబ్బు వచ్చి చచ్చిపోయినట్టు ఇప్పుడు రోడ్డు మీద దెయ్యమై తిరుగుతున్నట్టు బాగున్నారా అని అడుగుతావుటి? ఇంకా జీవితంలో ఎవరైనా ఎప్పుడైనా బాగున్నారా అని అడుగు, చచ్చూరుకుంటావు. అమ్మో, అమ్మా తల్లే ప్రియా పచ్చడేసి వేడి వేడి అన్నం పెట్టు తల్లే. ప్రియా పచ్చడి దొరకటం లేదు బాబు, వెళ్ళిరా. పోలింత అన్నం పెట్టు తల్లే. బియ్యంలో అన్ని రాళ్లే, ఎలా పెట్టను? పోతంత కూరల్లా పెట్టమ్మా. పుచ్చంకాయలు కూర ఉందయ్యా, పెట్టి పాపం తెచ్చుకోమంటావా? వెళ్ళేళ్ళు. పుచ్చిపోయిన కూరలో రాళ్ళన్నం తప్ప మీ ఆయన ఇంకేం తినడా అమ్మా? ఆయనకు అయ్యే ఇష్టం. ఆడెవడో నాకన్నా పెద్ద దరిద్రుడై ఉంటాడులే, పొద్దున్నే దొరికింది. ఏంట్రా గొనుక్కుంటూ వస్తున్నావా? నువ్వే ఆర్చేవాడువా తీర్చేవాడువా? నువ్వు నాకు మళ్ళీ అడుకుండేవాడువేగా. చెప్పు తీసు కొడతా. నేను ఎవరనుకుంటున్నావురా? మర్యాదగా మాట్లాడు. ఆ ఇంటికి నీ ఓనర్ రా, కాకపోతే మఫ్టీలో ఉన్నాను అంతే. ఏంటి విషయం? ఇష్టమేమి లేదండి, ఆకలి వస్తుంది, కూతంత అన్నం పెట్టమ్మన్నానండి. చిచ్చి పోందండి. అట్టా అందా? అదేవత్రా అంత మాట అనడానికి? మరి మీ చోటారుకో మాకు ఏడు తెలుస్తుందండి. అదే చెప్తాను, రండి. అదా రండి. నువ్వు రారా రా. ఏమే ఏమే నిన్నే ఏమిటండి ఏమన్నా వేడుతా? నువ్వు ముష్టి లేదు పోరా అన్నాను. ముష్టి లేదు పోరా అన్నవా? ఆ మొక్క చెప్పడానికి నువ్వెవత్తవే? ఇంట్లో సంపాదిస్తుంది నేను, మిమ్మల్ని అందరినీ పోషిస్తుంది నేను. ఏం చెప్పినా నేను చెప్పాలి. రేయ్, నేను చెబుతున్నాను, ముష్టి లేదు పోరా. ఎవరు ఇంటి వాళ్ళరే కదండి. తుప్పర్లు తినేద్దాం మొహంగడుకోలేమో. ఏమండి పొద్దున్న వేసుకెళ్ళిన జుబ్బా పంచేమైనండి? ఈ ఫ్యామిలీ లేడీస్ తో ఇదే గొడవండి. గుమ్మల్లో అడుగు పెట్టామో లేదో ఎంక్వైరీస్ మొదలెడతారు. నేనేమన్నా చెరువు గట్టు మీద చింపి పారేసి వచ్చాను అనుకున్నావా? నడి రోడ్డు మీద వస్తున్నా, ఒక ముసలోడు మూల కూర్చుని చలికి గడ్డ 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 వణికిపోతాడు. డిసెంబర్ నెల కదా, గుండె తరుక్కుపోయింది. ఇప్పేశా ఇచ్చేసా. అసలు మా వంశం గురించి ఏమనుకుంటున్నావే? ఎంతసేపు మేం తింటానికి ట్రై చేయం, ఎంతసేపు ఎదటోడికి పెడతానికి ట్రై చేస్తాం. అది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అందుకే ఇచ్చేసా. అక్క చలికి గడగడ 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 ఉనికిపోతున్న ముసలోడికి ఇడిసిచ్చిన బట్టలు ముందు కొబ్బరి చెప్పులు అడుక్కున్నా. ఎలా పెద్ద మనుషుల తర్వాత 1,90 కొంపలకి వెళ్తాను రా. 1,90 వ్యవహారాలు ఉంటాయి. అసలు నువ్వు ఎందుకు వచ్చావరా? అక్కడ నీ సెటప్ వాతావరణం ఎలా ఉందో చూద్దామని. ఏమండి ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది? ఎవరు యుగ యుగాలుగా జరుగుతుంది. అసలు ఈ ఊరంతరికి పెద్ద మనిషిని, పైగా దత్తుండి. నాకు రెండో సెటప్ లేకపోతే లోకల్ గా నా పవర్ ఏంటి అని. వారని అంత టీవీ సీరియల్ చూసేట్టు వస్తావేట్రా? చెప్పు, నీ ఎక్కడ చెప్పా? అలా చేయటం తప్పు కదండి. తప్పని నువ్వు నాకు చెబుతున్నావా? అసలు నువ్వు నాకు మొగుడివా, నేను నీకు మొగుడే? ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోండి. నువ్వెక్కువ మాట్లాడుతున్నావు. కొద్దేసి కొట్టారంటే కోసాలు ఇరిపోతాయి. అసలైన ఏంటి నువ్వు?
ఊరుకుంటున్నాను నోటి వచ్చి మాట్లాడతావా అదక అదక అయ్యో అమ్మా అయ్యా రక్షించండి ఆగవండి లోపల ఘోరం జరిగిపోతుంది అట్ట కుక్కిని పేర్లో పడి ఉండు లేకపోతే తాటి మట్ట చిలిచినట్టు తెలుస్తా మీరంతా ఏంట్రా సంసారం అయిన తర్వాత అనేక విషయాలుంటాయి అట్ట ఎర్రగబడి చూడాలా విన్నారుగా ఎర్రగబడి లోపల పెళ్ళానికి భయపడే వల్లారా ఇదేంటి కంటి మీద గింజలు మలిసినట్టు ఈ మీద వాపులేంటి బాబా అదే అది మేము లోకల్ గా పెద్ద మనుషులం కదా తీర్పు చెప్పేటప్పుడు గుంజక ఆనుకుని కూర్చుని వీపు మీద బొబ్బలు పొక్కినాయి అంతే దెబ్బల్లా కనిపిస్తున్నాయా చాచా అప్పడాల కర దెబ్బల్లాగా అట్ల కాడ వాతల్లాగా కనిపిస్తున్నాయి ఏయ్ ఈ వేలు వెన్ను దత్తుడు ఒంటి మీద చెయ్యేసి బతకగలడా ఎవడన్నా చింతామణి ఆడేవడరా సోడాలు అమ్ముకునే వాళ్ళగా ఎవరది నేనే వేలు దత్తుడు గారిని వారిని అవ్వా వేలు వెన్ను దత్తుడా అది నేనే కదే అవును మరి డూప్లికేట్ గా ఎవడు చెంత ఒక్కసారి తెరువు చెప్తాను ఆడి ఫేస్ చూద్దాం రగులుతోంది మొగలి పొద అబుస్ 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 పగులుతోంది గుండె లోపల అబుస్ 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 పట్టుకొచ్చాను పక్కేస్తావా నేను తొక్కేస్తాను ఏంటి ఇలా వచ్చారు ఇప్పటి నుంచి మా బావ ఇక్కడికి రాడుగా మా అక్క గుట్టిన దెబ్బలకు బాగా బాచిపోయి మంచాన పడ్డాడుగా ఇప్పటి నుంచి నీకన్నీ నేనేగా పద్దా పద్దా ఏంటో ఈ రోజు మిరప తోటలో సున్నం పెడతలా తెగదగా మెరిసిపోతున్నారు పెడతా అనబోకు ఈ రోజు నుంచి నీకెంత కావాలంటే అంత పెడతా చెప్పు ఓ లచ్చత కొట్నా నువ్వు కూడా మా బావగళ్ళగా పిస్తున్నారు నా కూడా కనుక్కున్నావా అట్టు 10 అడ్వాన్స్ 10 పెట్టి మంచి అత్తరు కొనుక్కో దాని మీద పందినా కొడక నా పంచాలాలు చేసేసుకుని నా జేబులోంచి 25 రూపాయలు కొట్టేసి ప్రేమనగర్ లో అక్కినే నాగేశ్వరరావు లెవెల్లో ఒక పోల్దండ వేసేసుకుని నా పర్సనల్ కేసు దగ్గరికి వచ్చేస్తావా అది కాదు బాయ్యా ఆదివారం నాడు కోతకు తీసుకెళ్లే సేవం పంది సేపు నాకు కొడక రే బామ్మది చింతామణి నీకు అక్కలాంటిదా కనిపించిన పోతాడదని అక్క అనుకుంటూ పోతే నన్ను చక్కగా అనుకుంటారు బాయ్యా ఈ ఒక్కసారికి నన్ను నీ అబ్బా పాదురు బా అగా ఆ పోలిచెలా ఇంటికి రా నీ పని చెప్తాను ఏం చేయాలబ్బా ఒక పురుగు కనపడట్లేదే అబ్బాయి నీకు రూపాయి ఇస్తాను నేను చెప్పినట్టు చేస్తావా ఎక్కడి గారు ఉన్నారా నువ్వెవడో రాయ్ ఉంటే పిలవండి ముందు నువ్వెవడో చెప్పరా నేనెవరో మీకులా తెలుస్తుంది ముందు ఆయన పిలవండి ఆర్యదవా ఏమండి ఏమంటాయ్ చెక్కుల మీద చేసి చిన్నదానా నువ్వు చింతపోదు వెందుకే ఇంతలోన నీ చెక్కులన్నీ ఈ అరటెక్కడిగాడు ఎవడరా నువ్వు నేనెవరో తెలవదా నువ్వేమన్నా భారతదేశం ప్రెసిడెంట్ గారు మనవడవా తెలవడానికి సరిగ్గా చూడు నాకేమన్నా చెత్తవారు అనుకున్నావా పోనీ మామిడి తోట తెలుసా మామిడి తోట ఏ మామిడి తోట బాబు ఇంకుటిల్లు అదేనా గుర్తుందా పెంకుటిల్లు అంటాడంటే ఎరా ఏకశకాలు ఆడుతున్నావా సరే మా అక్క దగ్గరికి వస్తావా అప్పుడు చెప్తా నీ పని అగు నీకు అక్క కూడా ఉందా పేరేంటి ఎక్కడుంటది తర్వాత చెప్తా గానీ ఒకసారి నీ ప్లేస్ టర్నింగ్ ఇచ్చుకో నీ అమ్మకడికి మాడా పెళ్ళి ఎన్నేళ్ళైనా ఇంట్లో పిల్ల బీచు లేదు గాని ఆవిడ తోట పెంకుటిల్లు కావాల్సి వచ్చిందా నిన్ను ఉన్న డ్రెస్ లేదు కానీ కొత్త డ్రెస్ కావాల్సి వచ్చిందా అసలు ఉత్తినే అడిగాను అడ్రస్ పాడు బుద్ధి పాడు మనిషిని అయ్యా ఏదో సప్పుడైందేంటి మా అక్క బాగా తడేసినట్టుంది తడా పాడా పేళ్ళు కొట్టుకుంటున్నా అన్న అబద్ధాలు ఆడతా పేళ్లు పగిలేసప్పటికి ఈ పగిలేసప్పటికి తేడా తెలియదంటే హలో ఆ మామిడి తోట ఆ పెంకుటిల్లు ఫిట్టింగ్ మందే చాలా మంచి పని చేసావురా థ్యాంక్స్ ఉట్టుకబ్బరి తెలుగురా తమ్ముడు బెల్లం కలిపి తిను ఏంటమ్మా తమ్ముడికి బెల్లం పెడుతున్నావా పెట్టు నా సొమ్ము బాగా పెట్టి
అని కాటు రాంబోతులాగా ఊరి మీద కొదులు. మీరు మాత్రం నాకు పెట్టాల్సినంతా తీసుకెళ్లి ఊళ్ళో వాళ్ళకి పెట్టట్లే. నేనంటే మొగాన్ని. ఏంట్రా ఏడుపో? నా పిల్లం చచ్చిపోయిందన్నా. వచ్చి పారి కట్టమంటావా? అది కాదన్నా, ఊరి పెద్దవి కదా నీతో చెప్పుకుందామని. మరి చెప్పుకో. చెప్పలేనన్నా. అయితే చెప్పకో. చెప్పకుండా ఉండలేనన్నా. నీ అబ్బా చెప్పు చెప్పడతా. ఏమిటయ్యా పొద్దున్నే గుమ్మంలోని ఏడుపు పాపా? రే బామ్మర్ది, నీ తుక్కు రెగ్గొట్టే ప్లాన్ దొరికిందిరా. నన్ను మీ అక్కతో కొట్టిస్తావా? చెప్తా. బామ్మర్ది, ఏంటి బాయ్యా? పాపం మీ అక్క అనవసరంగాని తిట్టి పంపించేసిందిరా. అసలే ఆడు పాపం పెళ్ళాం పోయిన బాధలో ఉన్నాడు. మన కుటుంబం తరపున నువ్వు వెళ్ళి ఆయన ఓదార్చా. ఇట్లాంటి పెద్ద పెద్ద విషయాలు నాకేం తెలుసు? చావరకా అదే మాటరా. చూడు, మీ అక్కగా పిల్లలు పుడతలేదు. నా తర్వాత మరి ఈ ఊరికి పెద్ద మనిషి నువ్వే కదా, మరి ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటావరా? అమ్మో కరెక్ట్ బాయో. చెప్పు 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 చెప్పు, ఏమేం చేయాలి? ఏముందిరా, మొన్న పోయిన వారం గురనాథం అలా అమ్మ పోయిందని నా దగ్గరకు వచ్చి బావురమని ఏడ్చాడు. అప్పుడు నేను, ఒరే గురనాథం, మీ అమ్మ నీ ఒక్కడికే అమ్మ కాదురా, నాకు కూడా అమ్మేను, అంతెందుకు ఈ ఊళ్ళో వాళ్ళందరికీ అమ్మేరా అన్న. అంతే, ఆడ ఆనందపడి వెళ్ళిపోయాడు. ఓ సింతేనా బాయ్యా? నాకు వదిలే, నేను చూసుకుంటాను. నేను ఇప్పుడే వెళ్ళి మన కుటుంబం తరపున పరామర్శించి వస్తాగా. బామ్మర్ది, చెప్పులో బెల్లం పెట్టుకుని ఎగేసుకుని వెళ్తున్నావు. వెళ్ళు, చిమ్మిది దొక్కేస్తారు అక్కడ నిన్ను. ఒరే గంజి, ఇక నీకు గంజి వార్చి పెట్టి వెళ్ళాలేదురా. ఒరే బాధపడకురా గంజి. పాపం మీ ఆవిడ నీకొక్కడికే పెళ్ళంగా ఉందా? నాకు పెళ్ళామే, అంతెందుకు ఊరందరికి పెళ్ళామే కదా. ఒక్క కొబ్బరి చెప్ప ఖర్చుకుపోయినట్టు ఈ గజ్జి కుక్క దీన్ని ఎత్తుకుపోతున్నాడేంటి? ఎక్కడికబ్బా? అయ్యో సినిమా చూడండి. ఇంత డబ్బు పోసి వచ్చింది సినిమా చూడటానికా? ఓ సినిమా చూడు, నేను నిన్ను చూసుకుంటా. రేయ్, లేరా లే. నేను కూర్చుంటే ఎందుకు లాగాలే? కొట్టానంటే నేలలో పడతావు. లే. నువ్వు రాయా, ఏమో సినిమా కూడా చూడరు ఈడ. ఉండు బే, నువ్వు పెళ్ళతో వచ్చావుగా, పక్కన తీసుగా. ఎవరా నువ్వు? రే నువ్వా? అంత కుళ్ళెందుకు? లవ్ అఫేర్ అన్నంత అనేకం చేసుకుంటాం. నేనరా నీ భావని, పైగా అది నా పర్సనల్. ఏంటి పర్సనలా? ఏదో సొంతమైనట్టు మాట్లాడుతున్నావే. కాంపిటీషన్ లేని కంచె అది. ఇగో ఎక్కడైనా బావు గానీ ఫిగర్ దగ్గర బావు కాదు. ఇసుకించుకో, అసలు గంట లెక్క తెచ్చుకున్నా. రేయ్, మర్యాదగా చెప్తున్నాను, దాన్ని వచ్చి మధ్యలో కూర్చోమను. ఒకటితోనే సస్తున్నాను, ఇందాకటి నుంచి పిసుకుతున్నాడు. చెయ్యి, నువ్వు రెండోది పిసుకుతావా? ఏంటమ్మా, ఒక్క సో చూపిస్తేనే ఆడిపచ్చాను పలుకుతావు, రెండో సో కూడా చూపించాడంటే ఎగేసుకున్నాడు వెనకాల వెళ్ళిపోతావా? ఇగా మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడ ఇక్కడ కూర్చో. దత్తుడు గారు, మేము వృత్తి ధర్మం పాటిస్తాం. మాకు కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఎవడు సొమ్మిస్తే ఆడితోనే. కావాలంటే మీరు సెకండ్ సెట్ తీసుకురండి, అప్పుడు మీకు రెండు అందిస్తాను చేతులు. అంటే ఏంటి? ఈ సోయి అంత వరకు నువ్వు నాతో రావా? రాను రావా? రాను రావా? రాను రావా? రాను రాను. మాత్రం దాన్ని అక్క అనుకోరా? లేదు బాయ్యా, చింతామని నన్ను లవిక్చేస్తాను. వారిని ఎవ్వ కళ్ళల్లో నుంచో పెడితే మినపరాశికి నీకు తేడా తెలవదు, అది నిన్ను లవిక్ చేస్తుందా? పొరబడబడుతున్నావు బాయ్యా. చింతామని నన్ను, బాయ్యా నువ్వు నల్ల కిట్టుడివి, నేను నీ రాధను, రాత్రికి రా చూసుకుందాం అని చెప్పింది. నిజమంట్రా? కాంచనమ్మ చెప్ప మీదట్టు. కావాలంటే రా తెలుసుకుందాం. ఏదన్నా తేడా వచ్చిందో నువ్వు చెప్పిన చెప్పబెట్టే నీ తిప్ప పగల కొడతా. అలాగా? అయితే రా తెలుసుకుందాం. అగో, నువ్వు ముందెళ్ళావంటే ఏదో ఒకటి ఫిట్టింగ్ పెడతావు. నేనంత ఎర్రి పప్పను కాదు, కలిసి వెళ్దాం పదా. ఎయి మరే, ఎయి కోడి.